ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నాడు అనమాట. నాకు శిష్యుడిగా నువ్వు ఉండాలంటే నువ్వు కొన్నిటిని కాదు, చాలా వాటిని విడిచిపెట్టాలి. కొన్నిటిని కాదనమాట. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు చాలా వాటిని విడిచిపెట్టామన్నాడు. చాలా వాటిలో మొట్టమొదటిగా ఏం చెప్పాడంటే నీ తండ్రి ఇంటిని అంటాడు. నీ తండ్రి ఇంటిని అంటే ఆ స్థలమే వద్దు నీకు. నీ తండ్రి యొద్ద నుంచి వచ్చేది ఏది వద్దు నీకు. అంటే నీ తల్లిదండ్రులు యొద్ద నుంచి వచ్చే వంశ పారంపర్యముగా వస్తున్నటువంటి ఆచారాలు కానీ, ఆ యొక్క విగ్రహారాధన కానీ, అది పాప సంబంధమైనది ఏది కూడా నీకొద్దు. వాటిని నువ్వు పరిపూర్ణముగా విడిచిపెడితే వాగ్దాన దేశము నీకు ఇస్తాను, నీ పిల్లలకు తరతరముల వరకు కూడా నేను ఇస్తానని చెప్పాడు. వాగ్దాన దేశమును ఇవ్వడానికే దేవుడు అబ్రహాంని ఏం చెప్పాడనమాట, నువ్వు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్ట, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టే, నీ బంధు జనాంగాన్ని విడిచిపెట్టే. ఎందుకు విడిచిపెట్టమంటున్నాడంటే ఎవరు వచ్చినా కూడా ఇదిగో దేవుడు ఎవరితో మాట్లాడాడో వారు తప్ప మిగతా వాళ్ళు అంత భయం కలిగి, అంత భక్తి కలిగి, అంత విధేయత కలిగి జీవించలేరు. ఒక రోజున ఖచ్చితంగా వాళ్ళ ద్వారా వీరి యొక్క విశ్వాసము, వీరికి ఉన్నటువంటి పరిశుద్ధత, వీరికి ఉన్నటువంటి దేవునితో సహవాసము ఖచ్చితంగా ఒక రోజున అది బ్రేక్ అవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఆ అవకాశం కూడా నీ ఇంటి వారి ద్వారా నీకు కలుగకూడదు. నీకు